హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సంక్రాంతి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ప్రత్యేకంగా ఆడవారికి ఎంతో ఇష్టమైన ముగ్గులు. ఇంకా ముగ్గులు పోటీలు. అవును కదా! నేను ఒక ముగ్గుల పోటీలో పాల్గొన్నానండి. ఎక్కడనుకుంటున్నారు? విజయవాడలో వన్ టౌన్ బ్రాహ్మణ వీధండి. అక్కడ ముగ్గుల పోటీలు జరుగుతుంటే నేను ముగ్గుల పోటీలో పాల్గొన్నానండి. సహజంగా మనం ముగ్గుల పోటీలో పాల్గొవాలి అనుకుంటే ఎంతోమంది ముగ్గులు ఏస్తున్నారు. అందులో మనకి ప్రైజ్ ఒస్తుందా అనుకుంటాం. కానీ మనం ట్రై చేసి వేస్తేనే కదా మనలో ఉన్న టాలెంట్ అనేది బయటపడుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకి చూడండి. మీకు ఏ ముగ్గుల పోటీలోనైనా ఉపయోగపడే ఒక 5 టిప్స్ అంటే నేను ఒక 5 టిప్స్ యూజ్ చేశానండి. చాలా సింపుల్. మీకు గూడా ఏ ముగ్గుల పోటీలో పాల్గొవాలంటే ఆ 5 టిప్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. చాలా అంటే నాకొక శారీ కూడా వచ్చింది. పోయిన సంవత్సరం గూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సంక్రాంతి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. అలా మా పాప గూడా ఈ సంవత్సరం ఏసిందండి. ఫోర్త్ ప్రైజ్ వచ్చింది. చాలా ఆనందంగా ఉందండి ఈ సంక్రాంతిన. మీకు ఉపయోగపడే ఒక 5 టిప్స్ మీకు ఈ వీడియోలో చెప్తానండి. బ్రాహ్మణి స్ట్రీట్ అంటేనే చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందండి. వాస్తవంగా ముగ్గుల పోటీ కనుమ రోజు 3కి అన్నారు. కానీ స్టార్ట్ అయ్యి అందరూ వచ్చేసరికే 5:30 అయిందండి. 5:30 నుంచి 6:30 1 అవర్‌లో కంప్లీట్ అవ్వాలన్నారు. అంటే మాక్సిమం ఇంత ట్రాఫిక్ ఉన్న 65, 70 వరకు చాలామంది లేడీస్ పాల్గొన్నారండి. చాలా అద్భుతంగా చాలా బాగున్నాయండి. కానీ ఇక్కడ ఎంత వీడియో తీద్దామంటే ట్రాఫిక్ చాలా ఉందండి. చూడండి, అక్కడ నడవటానికి కూడా ప్లేసు లేకపోయినా అక్కడ ఎంతోమంది లేడీసు 65, 70 వరకు చాలా మంచిగా చాలా అద్భుతంగా ఏశారండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది మాక్సిమం 65, 70 మంది దాకా పాల్గొన్నారండి. అక్కడ బ్రాహ్మణ వీధి చాలా స్ట్రీటు చాలా చిన్నగా ఉన్నా చాలామంది లేడీసు, జెంట్సు అక్కడ చూడటానికి గూడా ఎంతోమంది అసలు నడవటానికి గూడా ప్లేస్ లేకపోయినా చూడటానికి గూడా బ్రాహ్మణ వీధి చూడటానికి కనుల పండగగా ఉందండి. నేను ఇంతమంది ముగ్గులు ఏస్తారు అనుకోలేదండి. చాలామంది ముగ్గుల పోటీలో పాల్గొన్నారండి. కానీ నేనేసే చిన్న చాలా సింపుల్ ముగ్గు ప్రైజ్ వస్తదా అని అనుకున్నా. కానీ అస్సలు అద్భుతంగా నేను యూజ్ చేసిన ఒక 5 టిప్సేనండి. జస్ట్ అప్పటికప్పుడు నేను మనసులో అనుకున్న ఒక 5 టిప్స్ వల్ల నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టిప్‌గా అంటే మనకు అక్కడ ఇచ్చిన ఒక 1 అవర్‌లో బాక్స్ కంప్లీట్ చేయమంటారండి. ఆ బాక్స్ సైజు ప్రకారం అంటే మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసిన ఒక ముగ్గుని కలర్ కాంబినేషన్ చేసుకొని, మంచి ముగ్గుని సెలక్షన్ చేసుకొని, ఆ బాక్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. అది ఫస్ట్ టిప్ అండి. ఆ టిప్పు. అలానే సెకండ్ టిప్పు అంటే సంక్రాంతి అంటేనే బొమ్మల కొలువులు కదండీ! మా ఇంట్లో ఉన్న కొన్ని బొమ్మలని తీసుకెళ్ళాను. అంటే దేవుడు బొమ్మలు గాని, ఏమైనా చిన్న చిన్న బొమ్మలుంటే వాటర్ దీపాలతో నేను డెకరేషన్ చేశానండి. ఇంకా మూడో టిప్పు అంటే ముగ్గులతో పాటు కొన్ని కొటేషన్స్ ఆ ముగ్గుకు సంబంధించింది. అంటే సంక్రాంతి అంటే ఏంది? ముగ్గంటే ఏంది? కొన్ని కొటేషన్స్ మీకు నచ్చిన కొన్ని కొటేషన్స్ అక్కడ ఒక ముగ్గేసి చుట్టూరు ఒక ముగ్గుని అంటే ఆ ముగ్గు మీద కొన్ని కొటేషన్స్ అయినా నేను ఒక అట్ట మీద తీసుకెళ్ళి కొటేషన్స్ రాసుకున్నానండి. ఇంకా నాలుగో టిప్పు అంటే సంక్రాంతి అంటే హరిదాసు, భోగి మంటలు, గాలిపటాలు, గంగిరెద్దు, పాలు పొంగళ్ళు, చెరుకు గడలు, కోడి పందాలు అలా ఎన్నో ఉంటాయి కదా! అలా కొన్నిటిని ఒక చిన్న ముగ్గేసిన చుట్టూరు సంక్రాంతికి సంబంధించిన ఇలాంటి కొన్ని బొమ్మలాంటివి ఏస్తారండి. ఇలా ఏయాలి. అలా గూడా అక్కడ కాంపిటీషనులో వాళ్ళు చెక్ జేస్తారండి. అలా చెక్ జేసుకుంటారు కంపల్సరీగా. ఇది గూడా నాలుగో టిప్పు. ఇంకా ఐదో టిప్ అంటే అసలు మొట్టమొదటిగా మన మీద మనకు నమ్మకం. అంటే ఎంతోమంది ముగ్గులేస్తారు. మనకి ప్రైజ్ వస్తదా అనుకుంటాం. కానీ మనం ముందు కొంచెం ప్రాక్టీస్ చేసి, మన మీద మనం నమ్మకం పెట్టుకొని, అక్కడున్న కలర్స్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే చాలండి. ఎప్పుడు మన మీద మనం నమ్మకం పెట్టుకుంటే చాలండి. ఇక్కడ చూడండి, ఇది నా ముగ్గండి.
చూడండి, నేనిక్కడ అట్టపెట్టెల మీద రాశానండి. కొన్ని కొటేషన్స్ రాశాను. ఇలా కొన్ని కాంబినేషన్ కలర్స్ నేను ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకున్నానండి. చూడండి, బావుంది కదా! ఒక లైక్ ఇచ్చేసుకోండి. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా నేను మొత్తం అక్కడ పూలు చుట్టూరు పెడదాం అనుకున్నా. కానీ అప్పుడు పూలు లేవండి. చుట్టూరు ఇలా డిజైన్‌గా కంప్లీట్ చేశానండి. బాక్స్ మొత్తం కంప్లీట్ చేశానండి. సింపుల్‌గా ఇలా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. కొన్ని మొత్తం ఇంకా ఏద్దామంటే అక్కడ టైం లేదండి. నా ముగ్గు మీకు నచ్చితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఒక లైక్ కూడా ఇచ్చేసుకోండి. ఇక్కడ నేను ఉపయోగించిన కలర్స్ అంటే రేషన్ బియ్యంతో మన ఇంట్లో చాలా సింపుల్‌గా తక్కువ ఖర్చులతో నేను కలర్స్ ప్రిపరేషన్ చేశానండి. నా ఛానల్‌లో ఒక్కసారి మీరు చూడండి. 52 డివిజన్ చంటి గారు ముగ్గుల పోటీ నిర్వహించారండి. చాలా సంతోషంగా ఉందండి. సెకండ్ ప్రైజ్ మా పాపకు ఫోర్త్ ప్రైజ్. ఈ సంవత్సరం రావటం అనేది చాలా సంతోషంగా ఉందండి. మీకు ఈ వీడియో నా సంతోషాన్ని ఒకసారి మీకు షేర్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయటం మర్చిపోవద్దు. నేను ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న అట్టపెట్టె మీద బాక్స్ ఉంటాయి కదండీ! ఆ బాక్స్ మీద నేను కొన్ని కొటేషన్స్ రాసుకున్నానండి. ఏ సంక్రాంతి పండక్కైనా మన ముగ్గుల పోటీ మీద కొన్ని కొటేషన్స్ ఇలా రాసుకున్నా కూడా అలా బావుంటదండి. చూడండి, ఇక్కడ సంక్రాంతి గురించి, మన రైతన్న గురించి, ముగ్గు గురించి, అలాగే కొన్ని సంస్కృతి సాంప్రదాయాల గురించి, నాకు నచ్చిన కొన్ని కొటేషన్స్, అలాగే మీకు నచ్చిన కొన్ని కొటేషన్స్ ఇలాగా ఇది ఫ్రీడమ్ అట్టపెట్టండి. నేను చాలా సింపుల్‌గా కొన్ని కొటేషన్స్ రాసుకున్నానండి. అలాగే నాకు 2024లో వచ్చిన శారీ అండి. ఇక్కడ చూడండి, ఇది 2024లో వచ్చిన శారీ. ఇలా మా పాపకు కూడా ఇది ఫోర్త్ ప్రైజ్ వచ్చిందన్నాగా చూడండి, ఇది ఈ బ్లూ కలర్ శారీ మా పాపకొచ్చిన శారీ అండి. ఇలా నాకొచ్చిన శారీ కూడా చూడండి, సిల్వర్ టైప్ చాలా బావుందండి. ఏ ప్రైజ్ వచ్చింది కాదండి. మనం ఏసినప్పుడు ఒక ప్రైజ్ వచ్చినప్పుడు చెప్పలేనంత ఆనందం కదండీ! నాకు ఈ సంవత్సరం శారీ వచ్చినాయని ఆనందంగా మీకు షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు గూడా ముగ్గుల పోటీలో పాల్గొవాలనండి. మీ టాలెంట్ ఏందో అని తెలుసుకోవాలని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.